నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. బిగ్ బాస్ సీజన్ 9 మొత్తానికైతే చివరి దశకైతే వచ్చేసినాం. సో ఇప్పుడు ఏంటంటే టాప్ ఫైనల్ 5 ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఉన్నారు, ఫైనలిస్ట్ 5 లాగా. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి ఇందులో ఎవరు గెలిచే అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు కూడా చిన్న చిన్న టాస్క్లు అయితే ఇప్పటికీ బిగ్ బాస్ అయితే వాళ్ళకి పెడుతూనే ఉన్నాడు. అండ్ నిన్న చూసుకున్నట్టయితే ఈ బిగ్ బాస్ ఎంత ఇంపార్టెంట్ మీకు అనేది కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో టాస్క్లు కూడా జరుగుతున్నాయి, చిన్న చిన్న వాళ్ళకి ఏంటంటే ట్రీట్స్ కూడా ఇస్తున్నాడు. మరి మొత్తానికి 5గురిలో టాప్ ఫైనలిస్ట్ ఎవరు ఉండబోతున్నారు ఏంటి అనేది మరి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికోసం మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. సార్, బిగ్ బాస్ 9 మొత్తానికైతే చివరి దశకు వచ్చేసినాం. ఇంకొక 1 వీక్లో బిగ్ బాస్ 9 అయిపోతుంది. టాప్ ఫైనలిస్ట్గా 5 ఉన్నారు ఇప్పుడు హౌస్లో. వాళ్ళకి చిన్న చిన్న టాస్క్లు కూడా ఇస్తున్నారు. సో ఇప్పుడు ఇది ఎలా ఉండబోతుంది, ఈ 1 వీక్ ఎలా ఉంటుంది, ఈ 1 వీక్ తర్వాత ఫైనలిస్ట్గా ఎవరు బయటికి రాబోతున్నారు? ఫస్ట్ టైం ఒక బిగ్ బాస్ సీజన్ని ఎంతగా ఆదరించి ఈ రేంజ్కి తెచ్చారో, ఈ సీజన్ మొత్తాన్ని భ్రష్టు పట్టించింది, సర్వనాశనం చేసింది ఆడియన్సే. నువ్వు ఎప్పుడు ఎట్లుంటావో అర్థం కావట్లేదమ్మా. ఇప్పుడు ఫస్ట్ సీజన్ జూనియర్ ఎన్టీఆర్ గారితో వచ్చినప్పుడు ఏ గొడవ లేదు, మంచి క్రేజ్ వచ్చింది అనుకున్నాం. తర్వాత నాని సీజన్ వచ్చినప్పుడు ఎవడికి వాడు ఆలోచించడం మొదలుపెట్టి గ్రూపిజం అనే ఒక అంశాన్ని తెచ్చారు. గ్రూపిజం అంటే ఏంటి? అప్పుడు తేజస్వి మదివాడ, భాను, తనీష్, సామ్రాట్ వీళ్ళందరూ గ్రూపు అని చెప్పేసి వాళ్ళని తరిమేసి ఈయన సోలో అని చెప్పేసి కౌశల్ అన్నారు. మీరు సరే గ్రూపిజానికి మీరు వ్యతిరేకం అని తెలిసింది, సంతోషం, మంచి విషయమే. నెక్స్ట్ తర్వాత ఏం చేశారు? కన్నడ బ్యాచ్ అనడం స్టార్ట్ చేశారు. వాళ్ళకి లేదా బిగ్ బాస్ ఎందుకు వస్తున్నారు, అట్టేంది ఇదేంది అని. నెక్స్ట్ ఆ తర్వాత పోనీ కన్నడ బ్యాచ్లో తెలుగు వాళ్ళని 2-3 కలిపిన స్టార్ మా బ్యాచ్ అన్నారు. అంటే ఒక బ్యాచ్కి మేము సపోర్ట్ చేయమనేది నినాదం. ఏ రూపంలో ఉన్నా రూపాలు మార్చుకుంటుంది, టైటిల్స్ మార్చుకుంటుంది, కానీ ఎంత చేసినా బ్యాచ్ ఇస్ నథింగ్ బట్ ఏ గ్రూప్. డన్. ఆ గ్రూపుకు మేము వ్యతిరేకం అన్న ఆడియన్స్కి హ్యాట్స్ ఆఫ్. సీరియస్లీ మంచి వచ్చాడు, గ్రూపు వద్దు. తర్వాత చాలా సీజన్స్ చాలామంది గ్రూపులు పెట్టుకున్నా సరే ఏ గ్రూపు నెగ్గింది లేదు. ఒక ఇండిపెండెంట్ ఇండివిజువలే విన్ అవుతూ వచ్చాడు. చివరికి ఓటీటీలో బిందు మాధవి కూడా ఎవరితో గ్రూపు పెట్టుకోవాలో శివతో ఒక ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసింది, అంతే. అయినా వాళ్ళు కూడా తగ్గ వారే ఇచ్చుకున్నారు. ఏదైనా అంశం వచ్చినప్పుడు సింగిల్గా వచ్చిన వాళ్ళందరూ విన్ అవుతున్నారు. ఇప్పుడు చూడు, ఈ బిగ్ బాస్ సీజన్లో కూడా స్టార్టింగ్ అయినప్పుడు అగ్ని పరీక్ష నుంచి వచ్చిన మందంతా కూడా గ్రూపిజం ఆడారు. వీళ్ళు గ్రూపు అందరు కలిసి ప్రతిరోజు డిస్కస్ చేసుకునే వాళ్ళు, ఈ వీక్ ఎవడు పోతే పడుతుంది, ఎట్లుంటుంది, ఇట్లుంటుంది, వాడి గురించి అభిప్రాయం ఏంటి, వీడి గురించి అభిప్రాయం ఏంటని జనాలకి నచ్చల గ్రూప్ అనేది. అందుకే అందరినీ తరిమేశారు, ఒక్కొక్కడిని. అవునా? అగ్ని పరీక్షలోనే కదా మందు తరిమింది. ఇప్పుడు చూడు మళ్ళీ ఏమైంది. సరే అందరూ మంచిగా ఆడుకుంటూ వస్తున్నారు, గ్రూపులు లేవు అనే క్రమంలో రిలేషన్లు ఉన్నాయి ఇద్దరిద్దరికి, తల్లి కూతురు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, ఇవేవో ఫ్రెండ్స్ రిలేషన్లు ఉన్నాయి. బట్ గ్రూప్కి ఎవడు ఆడలా. కానీ ఒక హిడెన్ గ్రూప్ బయటపడింది రోడ్ టాస్క్ అయిన తర్వాత. రోడ్ టాస్క్లో ఒక నడుము నొప్పి అబద్ధం. నాకు నడుము నొస్తుంది, నా వల్ల అవ్వట్లేదని ఆ సోల్జర్ని గెలిపించాడు. అవునా? సోల్జర్ గెలిచిన తర్వాత నడుము నొప్పి మాయమైపోయింది. పొద్దున్న డ్యాన్స్లు వేస్తున్నావు, నీకు బిగ్ బాస్ ఒక కుర్చీ ఇచ్చాడు ఇట్లా కూర్చోమని, ఓ రోజు అలా కూర్చోమంతే. మళ్ళీ వీకెండ్కి నార్మల్ ఫుల్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ సుమన్ శెట్టితో టాస్క్ బాగా ఆడావు, అన్నీ బాగా ఆడావు. తర్వాత సుమన్ శెట్టితో టాస్క్ ఉన్నప్పుడు సోల్జర్ని గెలిపించాడు, అంతకుముందు నన్ను గెలిపించాడు, ఈయన ఇటు గెలిపించాడు. ఓహో, వీళ్ళిద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్ అయిసా అని అర్థమైంది. ఇంకెవరున్నారు వీళ్ళ గ్రూపులో అని ఫోకస్ చేశాం. ఇదే సోల్జర్కి నువ్వు ఫస్ట్ ఫైనలిస్ట్ కాచి కొన్ని రోజులు ఆడకు, నువ్వు అలా కూర్చో, సంచాలక గుండు అని 2 వారాలు చెబితే ఆ 2 వారాల్లో మొత్తం ఆయన బయటపడింది. ఆయన మాయలో పడిపోయారు అందరికి సలహాలు ఇచ్చి తనూజని ఇమాన్యుల్ని కూడా గుట్లో వేసేసుకున్నావు లాస్ట్కి. ఇక తనూజ ఆమెకి కింద పడితే ఈయనకి నొప్పి వస్తుంది. అసలు ఎన్ని రియాక్షన్స్, అసలు ఆమె గొంతులో ముళ్ళు పడితే ఈయన వైట్ అన్నం తింటాడు. ఇట్లాగే ఉంది సిచ్యువేషన్. ఆమె ఫైనలిస్ట్ అయితే ఈయన రియాక్షన్, ఆమె గివ్ అప్ ఇస్తే ఈయన యాక్షన్. ఓ నాయనో ఏందిది అంటే ఇటు. తర్వాత వీళ్ళందరికీ ఒక తోడుగా ఇమాన్యుయల్. ఈ 4 గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ఎందుకు వాగుతున్నారో ఏం ఆడుతున్నారో తెలియట్లా. అండ్ ఈ గ్రూప్ బట్టబయలైంది ఎప్పుడు అంటే ఆట నుంచి ఎవరిని తీసేయాలంటే ప్రతిసారి ఇటు నుంచే వస్తుంది.
అటు నుంచి వస్తుంది, ఒక్కసారి అటు నుంచి రా అంటే వెనక్కి వెళ్ళి కూర్చున్నారు. వెనక్కి వెళ్ళి కూర్చున్నారు. అవునా, ఇది సిచ్యువేషన్. అంటే గ్రూప్, మరి గ్రూప్ అంటే ఆడియన్స్ ఒప్పుకోవద్దు కదా, ఏ స్టేజ్లో ఉన్నా, ఏ స్టేజ్లో గ్రూప్ వ్యతిరేకం. మరి టాప్ 1, 2, 3, 4 ఈ గ్రూపే ఉన్నారు. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే ప్రతిసారి సంజనానే టార్గెట్ చేశారు, సంజననే టార్గెట్ చేశారు. చివరికి నిన్న కూడా ఇద్దరిద్దరు జంటలుగా విడిపోయింది. అంటే మా గ్రూప్ మేము ఉన్నామని చెప్పి వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఈవెన్ పక్కన పెట్టేస్తారు. ఆమె సంచలైపోయింది. సో గ్రూప్కి వ్యతిరేకం ఆడియన్స్ అని ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఓట్లు పడుతున్నాయి? అండ్ నెక్స్ట్ సిరి, నన్ను అడిగితే బిగ్ బాస్ ఇప్పుడు హాట్స్టార్లో మీ ఇంట్లో ఓ తీరు, మా ఇంట్లో ఓ తీరు, ఒక్కొక్క హాట్స్టార్ అకౌంట్లో ఒక్కొక్క తీరు వస్తా, అందరికి ఒక తీరే వస్తా, అందరికి ఒక తీరే వస్తుంది కదా. మరి ఎందుకు వీళ్ళ మైండ్స్ ఇట్లున్నాయి? అదే అడుగుతున్నా. సంజన గేమ్ ఆడుతుంది సింగిల్ గా. అసలు వీళ్ళందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, నేను ఈ ఆడియన్స్ కే చెప్పాలనుకుంటుంది ఏంటంటే, యాక్చువల్గా ఒక 5 months బేబీ అంటే తను ఇంకా స్టిల్ బాలింతే. మనం బాలింత నెల 6 months వరకు కూడా మనం గట్టిగా రెస్ట్ తీసుకోవాలని చెప్తాము. ఒక బాలింత అయ్యండి ఇంత స్ట్రాంగ్ టఫ్ ఫైట్ అక్కడ ఉన్న యంగ్స్టర్స్ కి ఇస్తుంది. తన ఏజ్ కూడా మర్చిపోయి అంత యంగ్స్టర్ అంత గట్టిగా ఒంటరి అయినా కూడా ఇస్తుంటే అది వీళ్ళకి అర్థం కావట్లేదు. అరే ఏంటో సరే, ఇప్పుడు ఒక డ్రామా బయట పెడతా చూడు. నేను మంచి డ్రామా ఇది, నువ్వే బాగా గమనించు. నిన్న ఒరే మీ అందరికి ప్రైజ్ మనీ ఇస్తే ఏం చేస్తారు అని అడిగాడు. అవునా? ఒక ఆయనేమో మా నాన్న హాస్పిటల్ ఉన్నాడు, ఆయనకి అది చేస్తా ఇది చేస్తా, తర్వాత ఇంకెక్కడన్నా ఒక ఇల్లు కొంటా, ఆ తర్వాత ఇంకేదో కొంటా. నువ్వు చెప్పిన లిస్టుకి నీకు వచ్చే మనీకి సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు 50 లక్షల ప్రైజ్ మనీలో వచ్చే 37 చిల్లర ఎంతో, ఆ 37-35లో ఇల్లు అవుతుంది. మధ్యలో ఇంకోడు సూట్ కేసు పట్టుకోబోయేటోడు ఉండడా, 10-15 ఆడు సూట్ కేసు పట్టుకెళ్తే నీకు వాడికి ఈక్వల్ వస్తాయి. నీకు మిగిలేదు 15-20 మహా అయితే. 20 లక్షల్లో ఇల్లు ఏం కడతావు, ఇదేం చేస్తావు, ఇంకేవేవో ఏం చేస్తావు, చారిటీ ఇంకేమైనా మిగిలితే వాళ్ళకి ఇస్తా, వీళ్ళకి ఇస్తా, దేశంలో ఉన్న వాళ్ళందరికీ పనిచేస్తా. ఎట్లా అవ్వదు. అండ్ నెక్స్ట్ ఆ 20 లక్షలు ఆ డబ్బులు నేనే గెలవాలి అంటే ఒక సాడ్ స్టోరీ. ఈ డెమన్ పవన్ స్టోరీ చూద్దాం. చిన్నప్పటి నుంచి నాకు పాకెట్ మనీ లేదు, అయితే అన్నో డాడో డిపెండ్ అయ్యా. చిన్నప్పుడు వాళ్ళే ఇస్తారుగా, ఆఫ్ కోర్స్. బట్ దాని అయితే స్టోరీ అంటే కొంచెం ఏజ్ వచ్చాక కూడా నాకు గిల్టీగా ఉంది, వీళ్ళనే అడుగుతున్నా. ఒళ్ళు పెరుగుతుంది కానీ ఇన్కమ్ వస్తలేదు. ఆ టైంలో అద్దంలో మొహం చూసుకొని తలదూకుంటే ఒరే ఒడ్డు పొడుగు బాగానే ఉన్నావు, నువ్వు అక్కడ ఇక్కడ ఫోటోలు పడే ఏదో ఛాన్స్ వస్తుంది, ఏడో సలహా ఇస్తే ఆ మెట్టు ఈ మెట్టు ఎక్కి ఓ 4 అవకాశాలు తెచ్చుకున్నావు. అది అంతంత మాత్రంగా ఉంది కానీ పూర్తి స్థాయిలో నేను సాటిస్ఫై చేయట్లా. ఆ టైంలో నీకు ఈ ఆఫర్ వచ్చింది. ఈ ఆఫర్ తర్వాత నువ్వు ఎదుగుతావు గ్యారంటీగా. 4 ఆఫర్లు వస్తాయి. లేదా వీళ్ళే నేను బీబీ జోడీ అని, సెలబ్రిటీ అదని ఇదని తిప్పుతూ ఉంటారు 1 సంవత్సరం పాటు. 1 year అయితే నీ లైఫ్ గ్యారంటీ, ఎంతో కొంత ఇన్కమ్ బాగానే వస్తుంది, హ్యాపీ. అండ్ దానికోసం మళ్ళీ నువ్వు ప్రైజ్ మనీ డ్రామా ఆడావు బేసికల్లీ. ఇప్పుడు ఆ 20 లక్షల్లో నీ ఎక్స్పెన్సెస్ నేను చెప్పనా, 10 లక్షలు నీ పిఆర్ టీంకి ఇస్తావు, ఇంకో 10 లక్షలు నీకు బట్టలు ఇచ్చిన వాళ్ళకి ఇస్తావు. నీకు మిగిలేదే ఉండదు. మహా అయితే నీ రెమ్యునరేషన్ నువ్వు మాట్లాడుకుంది ఎంతో కొంత వస్తుంది, అంతే. దట్స్ ఆల్. ఇప్పుడు వారానికి 1,00,000 ఉంటే 15 లక్షలు, 1,50,000 అయితే ఇంకొంచెం ఎక్కువ. ఇదే నీకు వచ్చే ఇన్కమ్ యాక్చువల్గా చెప్పాలి అంటే. నీ ఇన్కమ్కి నువ్వు ఇచ్చింది దానికి సంబంధం లేదు. నెక్స్ట్ ఆ ఇన్కమ్ ఇంతే కదా. తెర వెనక నీ ఖర్చు. నేను అసలు ఎంత పేద అని చెప్పుకుంటా ఆటో వెనకాల స్టిక్కర్లు వేస్తున్నారు, ఈయనకు ఓటు వేయండి అని. నేను ఆటో వెనకాల డెమన్ పౌండ్ స్టిక్కర్లు చూసాను. పొద్దున పేపర్ దొరికితే లీఫ్లెట్లు వస్తున్నాయి, ఓట్లు వేయండి అని. అక్కడక్కడక్కడ రెస్టారెంట్లు, కేఫ్లు, లేకపోతే సెలూన్స్ అదో ఇదో ఎక్కడ ఉన్నప్పుడు బయట ఒక చిన్న స్టాండ్ పెడుతున్నారు, వోట్ ఫర్ దిస్ ఫెలో అని. అదైతే ఎలక్షన్ క్యాంపెయిన్ గానే ఎక్కువైపోయింది. అయింది, కరెక్టే. ఇప్పుడు మళ్ళీ చెప్తా, ఆటో వెనకాల స్టిక్కర్ ఖర్చు చెప్తా విను. 1-2 స్టిక్కర్లు కొనలేవుగా, బల్క్ 100 ఆటోలకు వేయలేవు నువ్వు. మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు, ఎన్ని ఊర్లు, ఎన్ని ఇవి, కనీసం ఊరికో 100 చొప్పున వేసుకున్నా నువ్వు ఎంతగానో ఓ 10,000 ఆటోల కన్నా వేయాలి కనీసం. 10,000 ఆటోలకు నువ్వు వేయాలంటే ఒక్కొక్క ఆటో ఓడికి 500 ఇవ్వండి, వాడు ఎందుకు ఉంచుకుంటాడు? అది ఇంటూ 500, మళ్ళీ ఈ స్టిక్కర్ ప్రింటింగ్, ఆ స్టిక్కర్ డిజైనింగ్, ప్రింటింగ్, ఇవన్నీ ఖర్చులు వేసుకుంటే నీకు ఇక్కడే నువ్వు చెప్పిన ప్రైజ్ మనీకి నీ జీతం అంతా ఇక్కడ అయిపోయింది. మళ్ళీ స్టాండీలు సాధారణంగా తిన్నంత భోజనం, కర్రీ పాయింట్ అనేసి స్టాండ్లు ఎట్లుంటాయంటే 2,000కి వచ్చేస్తాయి మా, ఇంత ఉంటాయి.
ఈ 6x3 స్టాండీలు ఏమైతే ఉంటాయో కొంచెం మంచి క్వాలిటీ 5,000 వరకు ఉంటాయి, అటు ఇటు ఊగుతాయి చూడు గాలికి, అవి ఒక 2,000 3,000 ఉంటాయి. మంచి క్వాలిటీవి అని ఒకటే ప్రింట్ చేయవు, బల్క్ ఓ 1,000 10,000 ప్రింట్ చేయాలి నువ్వు. మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు ఊరంతా పెట్టాలి, దేశం అంతా పెట్టాలి. ఆ ఖర్చు ఒకసారి లెక్కయి, నెక్స్ట్ హోర్డింగ్స్ లెక్కయి చూడు. అంటే నువ్వు గెలవడానికి 1 కోటి ఖర్చు పెడుతున్నావు, ఇక్కడ ఏమో నా ప్రైజ్ మనీతో నేను వాళ్ళకి ఇస్తా వీళ్ళకి ఇస్తా. ఏం మై డ్రామా కాదు. నెక్స్ట్ మళ్ళీ సోల్జర్, 3 దత్తత తీసుకుంటా, ఒక ఊరుని తీసుకో, ఏమైంది? నీకు వచ్చే ప్రైజ్ మనీకి మీరు చెప్పేదానికి సంబంధాలు లేవు. 3 తీసుకోవడం కూడా కష్టమే, చాలా కష్టమ్మా. నాట్ దట్ ఈజీ నువ్వు చెప్పినంత. మనం మాట్లాడేది కరెక్ట్గా ఉండాలి. నేను ఇంకో విషయం, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ నీకు డబ్బులు వస్తే ఏం చేస్తా అంటే నేను రైతులకు ఇస్తా అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి ఎంత వస్తుందో తెలియదు. నిజం అంటే నా ప్లీజ్ అన్న వచ్చాడు, 50 ఇస్తారు అనుకుంటారు కానీ టీడీఎస్ ఇంత కట్ అవుతుంది తెలియదు. అవునా? అది తెలియక లోపలికి వచ్చిన తర్వాత వచ్చిన మనీ ఆయన రెమ్యునరేషన్ అంతా కలిపి ఆ పిఆర్కి, నేను గెలిపించిన వాళ్ళకి, బట్టలు కుట్టిన వాళ్ళకి అందరికి ఇచ్చుకోవడానికి అయిపోయినాయి. ఇంకేం చేస్తాడు? ఒకవేళ 10,000 ఒక 10 లక్షలు మిగిలినా కూడా వాళ్ళ అమ్మ నాన్నకి ఏదైనా కొనిచ్చినా నేను తప్పు పట్టరు. ఎందుకంటే వాడు ఏమన్నాడు, రైతుకి ఇస్తా అన్నాడు. వీడు రైతే, నువ్వు తిన్నా కూడా నువ్వు నీ మాట కరెక్టే, నువ్వు తిన్నా కూడా నీ మాట కరెక్టే, రైతే. మీ మమ్మీ డాడీకి ఇచ్చినా వాళ్ళు రైతులే, వాట్ ఎవర్. సో ఆ షాక్లో ఏదో అయ్యింది. ఇప్పుడు వీళ్ళకి ఆ లెక్కలన్నీ తెలుసు, ఇన్ని సీజన్స్ అయిన తర్వాత అన్నీ తెలుసు కదా, ఈ లెక్కలన్నీ తెలుసు, ఎవ్రీథింగ్ దేనో. అంటే గెలవడానికి నువ్వు ఉపయోగించే స్ట్రాటజీ చూడు. రాజకీయ నాయకులు వచ్చి ఉడ్డిమూతి గడిగి వెళ్ళినట్టుగా నీకు ఓటేయడానికి ఎంతకన్నా దిగజారుతావా? ఏది పడితే చెప్పేస్తావా? సంజన కూడా ఇక్కడ జెన్యున్గా ఏం చెప్పింది తెలుసా, నా పిల్లల పేరు మీద డిపాజిట్ చేస్తా, నా డబ్బులు నేను గెలిచా, చాలా సంతోషంగా గెలిచా, పిల్లల్ని వదిలేసి ఇన్ని రోజులు ఉన్నా, బయటకు వచ్చాక పిల్లల పేరు మీద డిపాజిట్ చేస్తా. ఎందుకంటే 5-5 లక్షలు ఇచ్చే వయసు కాదు వాళ్ళది, 5-5 లక్షల వస్తువు కొనిచ్చినా మెయింటైన్ చేసే వయసు కాదు వాళ్ళది, కాబట్టి పేర్లో డిపాజిట్ చేస్తా. సచ్ ఏ గ్రేట్ డెసిషన్. నెక్స్ట్ ఇంకోటి, మా అసోసియేషన్లో ఇప్పుడు నిన్ననేగా పావలశ్యామలను ఇంట్లోంచి గెంటేశారు. అవునా? ఆమె చెన్నై నుంచి తీసుకొచ్చి ఆమెను మళ్ళీ వృద్ధాశ్రమం పోయి అనాథాశ్రమం పంపారు, పాకీజ్ అని. ఇట్లాంటి ఆర్టిస్టులు మా అసోసియేషన్ చాలామంది ఉన్నారు. హీరోయిన్స్ ఏం చేస్తారంటే అవుట్డోర్ షూట్ అయినప్పుడు నీ షెడ్యూల్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ నెక్స్ట్ మంత్ ఉన్నప్పుడు వెళ్తున్నాం బాయ్ చెప్తా కెమెరామ్యాన్లకి, మేకప్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అండ్ అలాగే ప్రొడక్షన్లో నీకు తిండి పెట్టిన వాళ్ళకి 2,000 3,000 ఇచ్చేసి వెళ్తారు. ఏమన్నా తినండి అని కొనుక్కోండి అని, మనిషి 500 పంచుకోండి అని. ఆ అలవాటు అందరు కూడా, నాట్ ఓన్లీ హీరోయిన్లు, అందరు ఆర్టిస్టులకి ఉంటుంది. అలాగే సంజన కూడా హీరోయిన్గా చేసే వచ్చిందిగా, ఈమెకు కూడా అలవాటు ఉండి ఆ మాట చెప్పింది. మా అసోసియేషన్లో అంటే ఎంత ఇచ్చినా కూడా, ఇప్పుడు మోకాల నొప్పులతో వాళ్ళతో వీళ్ళతో కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏమన్నా హెల్ప్ కావాలంటే చేస్తాయి. ఎంతమంది చేయను, ఒక 5-10 మెంబర్స్ చేసినా హెల్పే. మిగతా డబ్బులు నేనే ఉంచుకుంటా అని చెప్పావు, నా కష్టార్జితం. ఫేక్ ప్రామిసెస్ అయితే చేయలేదు, మళ్ళీ బయటకు వచ్చాక విమర్శలు ఎందుకు, అవసరమే ఉంది. నెక్స్ట్ ఇమాన్యుయల్, ఆయనదో స్టోరీ, డెమాన్ పవన్దో స్టోరీ, సోల్జర్దో స్టోరీ, ఇక తనుజదైతే వామ్మో ఆమెదో స్టోరీ, ఇష్టం ఉన్నట్టు చెప్పేశారు. అంటే గెలవడానికి, నన్ను గెలిపిస్తే నేను ఎంత మంచోడినో, నేను ఎంత మంచిదాన్నో అని చెప్పుకోవడానికి ఇన్ని డ్రామాలు చేయాలా? నువ్వు బయట ఖర్చు పెట్టే తీరెంత నిన్ను గెలవడానికి? బిగ్ బాస్ హౌస్లో అంటే బిగ్ బాస్ తర్వాత నీకు బాగా గుర్తింపు వస్తుంది. బిగ్ బాస్లో ఉన్నంతకాలం నువ్వు ఖర్చు పెట్టుకోవాలి, నీకు వచ్చేది నీకు సరిపోదు. నువ్వు అక్కడ ఒక డిజైనర్ని మెయింటైన్ చేయాలి, బయట వాళ్ళు కూడా మంచిగా ఛార్జ్ చేస్తారు తెలుసా. అండ్ నెక్స్ట్ ఒక పిఆర్ని పెట్టుకోవాలి. సంజనకు పిఆర్ లేడు, పిఆర్ ఉన్నా కూడా అంటే లైక్ ఈ ఊరంతా హోర్డింగ్ లేసి సమరాలు లేసే అంత పిఆర్ కాదు. జస్ట్ ఇప్పుడు నీలాంటి వాళ్ళకో ఇంకెవరికో ఒక మాట మంచిగా చెప్పండి, గెలిపించడానికి ట్రై చేయండి, రిక్వెస్ట్లు చేస్తే, లేదా ఆన్లైన్లో బాగా దంచుతారు, ఇవి ఉంటాయి. కానీ రోడ్డు ఇప్పుడు ఈయన ఖర్చు చెప్తా అలా కళ్యాణ్ సోల్జర్ ఖర్చు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫంక్షన్ హాల్ బుక్ చేసి మీటింగ్లు పెడుతున్నారు. కుల పెద్దల్ని వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి, మా కులపోడు గెలవాలి, మా వాళ్ళు గెలవాలి, ఇలా గెలవాలి, అలా గెలవాలి, గెలిపించండి. నువ్వు ఫంక్షన్ హాల్ బుక్ చేయడానికన్నా 15,000 20,000, మరి వచ్చి జై అని పోవడం కాదు, కనీసం భోజనాలన్నా పెట్టి పంపాలిగా.